హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఏంటండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా? వినాయక చవితి వస్తుంది కదా. వినాయక చవితికి మా ఇంటి ఆవరణలో కిందన మా మరిది గారు వినాయక చవితి చేస్తారండి ప్రతి సంవత్సరం. కాబట్టే వినాయకుని విగ్రహం కోసం వెతుకులాట ప్రారంభించాము. గత వారం రోజుల నుంచి వినాయకుని బొమ్మ కోసం తిరుగుతూ ఉన్నామండి. ఎందుకంటే మన ఇంట్లోనున్న ప్లేస్కి సరిపడే బొమ్మ ఉండాలి కదా. రేట్ ఎంతైనా సరే కొందామని చూస్తున్నాము, కానీ కరెక్ట్ బొమ్మ, ప్లేస్కి సెట్ అయ్యే బొమ్మ దొరకటం లేదు. కాబట్టే ఇప్పుడు మీరు చూస్తున్నది అనకాపల్లికి చాలా దగ్గరలోనే ఈ ప్రదేశం ఉందండి. మేము కారులో వెళ్తుంటే మాకు కనిపించి ఆగాము. ఇక్కడ విగ్రహాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా చేశారు. ప్రతి విగ్రహము దేనికదే సాటిలా ఉంది. పెద్ద విగ్రహాలు అయితే మా ప్లేస్లో సరిపోవండి. కాబట్టి మీడియం సైజు విగ్రహాన్నే మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఏ విగ్రహం చేద్దామా అంటే అన్ని విగ్రహాలు కూడా చాలా అందంగా దైవకళ ఉట్టిపడే విధంగా ఉన్నాయి. కానీ వీటిలో ఏదో ఒకటే కదా తీసుకోగలం. కాబట్టి ఈ విగ్రహాల్లో ఒక విగ్రహాన్ని సెలెక్ట్ చేశాము. అది ఏ విగ్రహం అనేది మీకు వినాయక చవితి రోజు నాడు రివీల్ చేస్తాను. ఎందుకంటే అనకాపల్లి వెళ్ళింది ఈరోజు సెప్టెంబర్ 5న టీచర్స్ డే ఉంది కదా. మా హస్బెండ్ పేరు పిల్లల వెంకట ఆనంద్ అండి. తను మాడుగుల మండలం వీరనారాయణంలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. తనకి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. మాకైతే చాలా సంతోషం వేసింది. ఈ సెప్టెంబర్ 5న అనకాపల్లిలోని కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డుని తీసుకోబోతున్నారు. కాబట్టి మేము అనకాపల్లి వెళ్ళాము. అలా వెళ్తూ మార్గమధ్యలో ఇలా విగ్రహాలు కనిపించి ఆగామండి. కాబట్టే ఈ ప్లేస్ని కరెక్ట్గా మీకు చెప్పలేకపోతున్నాను. కాకపోతే ఇందులో ఒక విగ్రహం మాత్రం మేము సెలెక్ట్ చేసామండి. అది ఏ విగ్రహం అనేది మీరు ఊహించగలరా? ఊహిస్తే కామెంట్ సెక్షన్లో తెలపండి. చూశారు కదండి విగ్రహాలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇది సబ్బవరంలో కూడా మేము విగ్రహాలు చూసామండి. కాకపోతే సబ్బవరంలో విగ్రహాలన్నీ మేము వెళ్ళే టైంకే అవి ఆల్రెడీ సేల్ అయిపోయి ఉన్నాయి. మేము కావాలనుకున్న విగ్రహం కనిపించకపోయేసరికి రాజీ పడకుండా చాలా కష్టపడి మా మరిది గారు ఇలా విగ్రహాలన్నిటినీ చెక్ చేస్తున్నారు. ఏ విగ్రహం సరిపోతుందో ఆ విగ్రహం తీసుకుందామని. ఎంత టైం అయినా తను ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా తను ఎంతో కష్టపడి నిద్ర కూడా మానుకొని ఇలా ప్రతి సంవత్సరం వినాయక చవితి చేస్తారండి. మా ఇంటి ఆవరణలోనే చేస్తారు కాబట్టి మేము కూడా ప్రతి సంవత్సరం ఆ వినాయకుడిని సేవ చేసుకుంటున్నాము. చూసారా, ఇందులో ఏదో ఒక విగ్రహాన్ని మాత్రం మేము సెలెక్ట్ చేసాము. ఈ విగ్రహాలు మీకు కూడా నచ్చాయా? మీ అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే వినాయక చవితి రోజు నాడు నేను చాలా బిజీగా ఉంటాను. కాబట్టి మీకు ఆ రోజు వినాయక చవితి ఎలా చేశామనేది కూడా మరో వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఆ వినాయకుని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అంతేనండి. నేను మీ జ్యోతి.